కేసీఆర్ లో భయం పట్టుకుందా? బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సాక్షిగా ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారా? గతంలో సిట్టింగ్లకే సీట్లను చెప్పిన కారుబాస్ రివర్స్ గేర్ వేస్తున్నారా? ప్రవర్తన మార్చుకోకపోతే ఎమ్మెల్యేల తోకలు కత్తిరించడం ఖాయమా? దళిత బంధును దారి మళ్లించిన వారికి గులాబీ బాస్ చేతిలో శిక్ష తప్పదా? కారు పార్టీలో నెక్స్ట్ వారి సీటు ఉంటుందా ఊడుతుందా? అసలు బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో లీడర్లను లీడ్ చేసే బాస్ ఇచ్చిన స్వీట్ హాట్ వార్నింగ్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గులాబీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ క్లాస్. పనితీరు మెరుగుపరుచుకోవాలని సలహాలు. సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్నారని ఆగ్రహం. దళిత బంధులో కమిషన్లపై ఎమ్మెల్యేలకు క్లాసులు. సిట్టింగ్లు తీరు మార్చుకోకపోతే సీటు కష్టమే. కేసీఆర్ లో భయం పట్టుకుందా అంటే అవుననే చెప్పవచ్చు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యేలకు ఆయన ఇచ్చిన వార్నింగ్స్ వింటే నిజమేనని ఒప్పుకోక తప్పదు. ఇంతకుముందు సిట్టింగులకే సీట్లు అన్న ఆయన ఇప్పుడు పనిచేసే వారికి సీట్లు అన్న హింట్ ఇచ్చేశాడు. అంతేకాదు ప్రజల్లో ఉండండి, వ్యతిరేకత తగ్గించుకోండి అంటూ సూచించారు. అలాగే సంక్షేమాన్ని సైడ్ ట్రాక్ ఎక్కిస్తున్న నేతల చిట్టా మొత్తం చేత పట్టుకొని మరీ క్లాసులు ఇస్తూనే ఏసీలోనూ చెమటలు పట్టించారు. దళిత బంధు పథకం రాష్ట్రంలో తెచ్చారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనే ఇది గుర్తుకొచ్చిందని అడగకండి, అది అంతా వేరే ముచ్చట. ఎప్పుడో ఒకప్పుడు పథకం అయితే ప్రారంభమైంది. ఈ పథకంతో పేద దళితుల కుటుంబాల్లో వెలుగులు నిండడం ఖాయమనుకున్నారు. అయితే ఆ డబ్బుల్లోనూ వాటాలు మింగుతున్న ఎమ్మెల్యేల తీరు ఇప్పుడు బీఆర్ఎస్ ను సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. దళిత బంధు కింద ప్రతి దళిత యువకుడికి 10 లక్షల సాయం అందిస్తారు. అయితే ఈ 10 లక్షల్లో 3 లక్షల రూపాయలు ఎమ్మెల్యేలు నొక్కేస్తున్నారట. ఇది విపక్షాలు అన్న మాటతో కడుపు మండి జనాలు చేసిన నినాదమే కాదు, అధికార పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి నుంచి వచ్చిన మాటేనట. ఆవిర్భావ సభ సాక్షిగానే దళిత బంధు పథకంలో కొందరు కమిషన్లు తీసుకుంటున్నారని కేసీఆర్ స్ట్రైట్ గా చెప్పారు. వారందరి జాబితా తన దగ్గర ఉందని, అలాంటి వాళ్ళందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అని తెలంగాణ భవన్లో జరిగిన బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో హెచ్చరించారు కేసీఆర్. ఎమ్మెల్యేలు కాకుండా ఎవరు కమిషన్లు తీసుకున్నా ఆ బాధ్యత ఎమ్మెల్యేలదే అని స్ట్రాంగ్ గానే వార్నింగ్ ఇచ్చారట. పద్ధతి మార్చుకోకపోతే తోకలు కత్తిరిస్తానని, సీటు ఉండదని అన్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణలో కొత్త చర్చకు కారణమవుతోంది. నిజానికి దళిత బంధులో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటి విమర్శలను అధికార పార్టీ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చింది. కట్ చేస్తే ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారని, అంటే అవినీతి జరుగుతోందని కేసీఆర్ స్వయంగా చెప్పారు. ఇది చాలు పథకంలో ఎన్ని లొసుగులున్నాయో జనాలకు చేరేలోపు ఐస్ గడ్డలా అది ఎలా కరిగిపోతుందో చెప్పడానికి. మీటింగ్ల వార్నింగ్తో ఇకపై ఎలాంటి తప్పు జరగకపోవచ్చు. సరే, ఇప్పటి వరకు జరిగిన తప్పుల సంగతి ఏంది సారని కేసీఆర్ను ప్రశ్నిస్తున్నారు చాలా మంది. ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టే వార్నింగ్ ఇచ్చారా, లేదంటే ఇంకొన్నాళ్ళు ఇలానే నడిచేదా అన్నది
వారి నుంచి వినిపిస్తున్న మరో సందేహం. ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలోని వేల ఇళ్లకు ఇంటి పెద్ద. అలాంటి పెద్ద మనిషి ఇలాంటి మెట్లు దిగి పేదోడి సాయంలో వాటా అడగడాన్ని మించిన దిక్కుమాలినతనం, సిగ్గులేనితనం వేరొకటి ఉండదు. కేసీఆర్ దగ్గర ఉన్న లిస్టులో ఉన్న ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఇలాంటి తప్పుడు ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరిది తప్పే. కేసీఆర్ వార్నింగ్ తోనైనా మార్పు రావాలని, నిజమైన లబ్ధిదారులకు నిజమైన సాయం అందితే అంతకు మించి ఇంకొకటి కోరుకునేది ఏదీ లేదు అన్నది క్లియర్. మరోవైపు తాము అధికారంలోకి రావడం అనేది పెద్ద టాస్క్ కాదన్నారు కేసీఆర్. ఇంతకు ముందు కన్నా ఎక్కువ సీట్లు రావాలి అన్నది ఇంపార్టెంట్ అన్నారు. దూపైనప్పుడు బావిని తవ్వుతామనే రాజకీయం నేటి కాలానికి సరిపోదన్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టీవీ యాడ్స్, ఫిలిం ప్రొడక్షన్ కూడా పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టే అవకాశం ఉందన్నారు. కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు జాగ్రత్తగా పనిచేయాలని, సరిగ్గా పనిచేసి మళ్లీ గెలవాలని సూచించారు. పనితీరు బాగాలేని వారి జాబితా తన వద్ద ఉందన్నారు. వారు ప్రవర్తన మార్చుకోవాలన్నారు. లేదంటే వారి తోకలు కత్తిరిస్తానని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ ఏడాది షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్తారని సీఎం కేసీఆర్ ఈ సభలో స్పష్టం చేశారు. బాగా పనిచేసిన వారికే ఈసారి టికెట్లు దక్కుతాయని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్.